ఎంజీరావు గారు, ఈ 30 రోజుల యుద్ధంలో ఎన్నో ట్విస్టులు చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనల్ని, అనుమానాల్ని కూడా చూసిన పరిస్థితి. మాట మీద నిలబడిన ట్రంప్ ఎన్నో మాటలు ఇప్పటివరకు మార్చాడు. విరామం యుద్ధానికి అంటూనే ఒకవైపు ఇరాన్పై అటాక్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే గత 30 రోజులుగా మీరు ప్రతిరోజు కూడా ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. ఒక జియో పొలిటికల్ అనలిస్ట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 30 రోజుల యుద్ధంలో ఎవరు గెలిచారు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ఇప్పటికీ నెల రోజులు పూర్తవడం. అసలు నెల రోజులు ఒక మోడర్న్ యుద్ధం అంటే, ఒక ఆధునిక యుద్ధం అంటే అత్యంత విధ్వంసం, విలయ తాండవం ఉంటుంది. అది దాన్ని ఇంకా పదాలతో కూడా మనం చెప్పలేమన్నమాట. కొన్ని పదాలు కూడా మనం వెతుక్కోలేం. అది ట్రంప్ భాషలో చెప్పాలంటే ఆబ్లిటరేట్ అవ్వడం, డిస్ట్రక్షన్ అవ్వడం, ఇలా ఎన్నో పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాలు కూడా ఇక్కడ సరిపోవన్నమాట. నేను ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, చరిత్రలో ఇప్పుడు మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం, అక్కడ ట్రాయ్ వారు, ఇవన్నీ మనం వదిలేద్దాం. మన చరిత్రలోకి వచ్చిన మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు చూస్తే మొదటి రెండవ ప్రపంచ యుద్ధంలో 7 నుంచి 8 కోట్ల మంది ప్రజలు చనిపోవడం, సుమారు 6 సంవత్సరాల పాటు రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగడం, 30 దేశాలు పాల్గొనడం జరిగిందనమాట. కానీ 7 కోట్ల మంది ప్రజలు చనిపోయిన ప్రజలను పక్కన పెడితే రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతైతే లాస్ జరిగిందో దానికంటే ఎక్కువ ఈ నెల రోజుల యుద్ధంలో జరిగింది. ఇటు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికాకి, తర్వాత గల్ఫ్ దేశాల్లో అంత భయానకమైన విధ్వంసం ఇక్కడ జరిగింది. దానికి ఒకటే కారణం అండి, 80 సంవత్సరాల క్రితం జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన ఆయుధాలతో పోలిస్తే ఇప్పుడు 21st సెంచరీ రెండవ దశకంలో వాడుతున్న వెపన్స్ అనేవి మానవ చరిత్రలోనే ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఈవెన్ కన్వెన్షనల్ వెపన్స్, ఇంకా న్యూక్లియర్ వెపన్స్ తీయడంలా, కానీ ఇందులో బాలిస్టిక్ మిసైల్స్ అని, తర్వాత హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ అని, డ్రోన్ టెక్నాలజీ, ఈ యుద్ధాన్ని డ్రోన్ యుద్ధం అని కూడా పిలవచ్చు, మిసైలు డ్రోన్ యుద్ధం అని కూడా పిలవచ్చు అనమాట. 5th జనరేషన్ ఫైటర్సు, తర్వాత ర్యాప్టర్సు, MQ-9 ర్యాపర్ లాంటివి, B-1, B-2, B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ లాంటివి అధునాతనమైన అతిపెద్ద, అంటే మానవ చరిత్రలోనే అతిపెద్ద బాంబర్స్, నేవల్ అసెట్స్, ఎయిర్ అసెట్స్, తర్వాత ఎయిర్ డిఫెన్స్ అసెట్స్, తర్వాత బంకర్ బరస్ట్ బాంబ్స్ 15 టన్నుల ఉన్నవి, TNT, టైనోట్రో, టోల్విన్, పాస్పరస్, వైట్ పాస్పరస్ లాంటి అసలు పేర్లు కూడా చెప్పలేను అనమాట లిస్ట్ మొదలు పెడితే. ఇంతటి దారుణమైన యుద్ధం. తర్వాత యాంథ్రోపిక్ అనేది టెక్నాలజీని అక్కడ వాడడం, మిలిటరీ టెక్నాలజీ, ఆల్గారిథమ్స్ వాడడం, ఈ అధునాతనమైన టెక్నాలజీ అంటే బియాండ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. హ్యూమన్ ఒక్కడితోనే ఎన్నో యుద్ధాలు చేపించవచ్చు అనే యుద్ధ తంత్రం అక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఇరాన్ ఏమాత్రం తీసిపోదు, అటు అమెరికా, ఇజ్రాయెల్ అసలు తీసిపోవు, సుప్రీం మిలిటరీ ఫోర్సెస్ కాబట్టి ఈ నెల రోజులుగా యుద్ధం జరిగితే ఎవరిది పై చేయి అనేది ఇక్కడ చాలా పెద్ద చర్చించుకోవాలి. తర్వాత నెల రోజుల యుద్ధం తర్వాత ఈ యుద్ధం ఎప్పుడు ఆగబోతుంది, ఏ విధంగా యుద్ధం టర్న్ అవ్వబోతుంది, పీస్కి ఎండ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చర్చించుకోవాలి. ఈ గత 30 రోజుల యుద్ధాన్ని మనం యుద్ధ తంత్రాన్ని చూస్తే ఒక పక్కన US, ఇజ్రాయెల్ వాటికి సపోర్ట్గా బుక్ అయినాయి, అంటే ఆ యుద్ధంలో పాల్గొనకపోయినా అటాకులు గురవే గల్ఫ్ దేశాలు. సుమారు 7 గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, కువైట్, ఒమన్, ఈ జోర్డాను, ఈ దేశాలు ఉన్నాయి. 7 దేశాలు సుమారు గల్ఫ్ దేశాలు, అంటే US, ఇజ్రాయెల్ 7 గల్ఫ్ దేశాలు. ఇటు పక్కన చూస్తే కేవలం ఇరాన్ మాత్రమే. అయినప్పటికీ నెల రోజులుగా చూస్తూ ఉంటే ఇరాన్ ఎంత లాస్ అయింది, ఇవి ఎంత లాస్ అయినాయి, అంటే ఎవరు ఎక్కువ లాస్ అయ్యారు అనేది మనం చెప్పుకోవాలి. ఈ 30 రోజుల తర్వాత ఎవరిది అంటే 30 రోజుల్లో ఎవరిది పై చేయి అనేది, అంటే వీళ్ళ బలాలు చూడాలన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్, అది ఈ ఇజ్రాయెల్ అనేది ఈ సుప్రీం మిలిటరీ టెక్నాలజికల్ కంట్రీ. తర్వాత గల్ఫ్ దేశాలు కూడా అవి రిచెస్ట్ కంట్రీస్, వాటి దగ్గర ఆయుధాలు కూడా అలా ఉంటాయి. కాకపోతే ప్రత్యక్షంగా అవి యుద్ధంలో పాల్గొనేది కేవలం అమెరికాకి మాత్రం ఎయిర్ బేస్లు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇటు పక్కన ఇరాన్ ఏంటంటే 6,69,000 సైన్యం. కానీ ఇరాన్ ఏంటంటే ఫిబ్రవరి 28న అమెరికా మొదలెట్టిన ఎపిక్ ఫ్యూరీ అనేది, ఇజ్రాయెల్ యొక్క రోరింగ్ లయన్ అనే ఆపరేషన్స్లో ఫస్ట్ రోజే ఆయతుల్లా అలీ ఖైమోనీని కోల్పోవడం అతిపెద్ద సెట్ బ్యాక్ అనమాట ఇరాన్కి. దాంతోపాటు మొట్టమొదటి వారంలోనే 49 మంది ఆర్మీ పొలిటికల్ నేతలు కోల్పోవడం అనేది, తర్వాత పెద్ద న్యూక్లియర్ సైంటిస్టులు కోల్పోవడం అనేది ఇరాన్కి పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఇరాన్ ఏంటంటే మొత్తం 16,52,000 చదరపు కిలోమీటర్ల భూభాగం అంతటినీ కూడా వందలాది ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు కొట్టడం,
తర్వాత తన అణు రియాక్టర్లని ఇస్ఫహాను, ఫోర్డో, తర్వాత నాతాంజ్ అని, ఈ బుషేహార్ అనేది, తర్వాత తబ్రిజ్ దగ్గర, టెహరాన్ దగ్గర ఉన్న అన్ని అణు రియాక్టర్లో అణు రీసెర్చ్ సెంటర్స్, యురేనియం మైనింగ్ సెంటర్స్ అన్నింటినీ చాలా వరకు నాశనం చేసినట్టు మనకు తెలుస్తుంది గత 30 రోజులుగా. దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ చెబుతున్నట్టు ఇది చాలా వరకు నిజం. ఇరానియన్ యొక్క నేవీలో డజన్ల కొద్ది షిప్ని ముంచేయడం జరిగింది. ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ని చాలా వరకు 80% సర్వనాశనం చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇరాన్లో ముఖ్యంగా సివిలియన్స్ ఇప్పటి వరకు 6,000 మంది వరకు సివిలియన్స్ చనిపోవడం, కొన్ని వేల మంది ఇంజూర్ అవ్వడం అనేది జరిగింది. ఇరాన్లో ఆయిల్ డిపోలు, ఆయిల్ ట్యాంకర్స్, పెట్రోకెమికల్ కాంప్లెక్సెస్ వీటన్నిటిని మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఈవెన్ సౌత్ పార్ట్స్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ, దీంతో పాటు ఆయిల్ ఎల్పిజి టెర్మినల్స్ని కూడా నాశనం చేయడం జరిగిందనమాట. అంటే ఇరాన్కి చాలా లాస్ అయిందన్నమాట. ఇరాన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన పర్షియన్ హిస్టరీలోని ఇరాన్ ఇంత లాసు జరగలేదు. ఒక రకంగా చరిత్ర చూస్తే అలెగ్జాండర్ అటాక్ చేసినప్పుడు క్యాపిటల్ సర్వనాశనం చేయడం జరిగింది. దాంతో పోలిస్తే చాలా లాస్ అనేది ఇప్పుడు ఇరాన్కి సంభవించింది గత నెల రోజులుగా. ఇదంతా ఒక పక్కన ఉంటే మరి అమెరికా, ఇజ్రాయెల్ ఏ విధంగా అంటే ఈ నెల రోజులు ఇరాన్ అంటే ఎవరు ఎక్కువ ప్రతిఘటించారని చెప్పే ముందు అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ కంట్రీస్ ఏమి లాస్ అయినాయి ఏంటంటే, ఇరాన్ ఏం చేసిందంటే అది ఇంత లాస్ అయ్యే పరిస్థితిలో కూడా దాని ప్రతిఘటన శక్తి మాత్రం ఒక అద్భుతమైన అయితే చెప్పవచ్చు. అది యుద్ధ వ్యూహంలో భాగం. ఇటువైపు చూస్తే అమెరికా ఎన్ని కోల్పోయిందంటే 20 యుద్ధ విమానాలను కోల్పోవడం, అందులో MQ-9 ర్యాపర్ అనేవి అధునాతనమైన డ్రోన్లు కోల్పోవడం, 4 KC-135 ఒక జంబో ఆయిల్ రీఫ్యూలింగ్ ట్యాంకర్ను కోల్పోవడం, F-35-15E ఈగిల్వి 4 క్రాష్ అవ్వడం, తర్వాత ఒక మిలిటరీ హెలికాప్టర్ కోల్పోవడం, తర్వాత దీంతో పాటు E-3 అనే ఒక అతిపెద్ద అవాక్స్ ఫైటర్స్ని, ఆ అవాక్స్ని బోయింగ్ 707 4 రీసెంట్గా ఈ యొక్క 29వ రోజు ప్రిన్స్ సుల్తాన్ మీద అటాక్ చేసినప్పుడు ఎయిర్ బేస్ సౌదీ అరేబియా అది కోల్పోవడం జరిగింది. అంటే చాలా లాస్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి జరిగింది. దీంతో పాటు USS అబ్రహం లింకన్, USS గెరాల్డ్ ఎయిర్పోర్ట్ మీద కూడా ఇరాన్ దాడి చేసింది. దీన్ని ట్రంప్ ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒక అతిపెద్ద షిప్ మీద ఇరాన్ ఒకేసారి 17 అటాక్లు చేసిందనేది ఆయనే ఒప్పుకున్నాడు. అది గెరాల్డ్ ఎయిర్పోర్ట్లో ఫైర్ యాక్సిడెంట్, అది వెనక్కి వెళ్ళిపోవడం, గ్రీస్ నుంచి ఇప్పుడు క్రొయేషియా వెళ్ళిపోవడం అంటే అది అటాక్ గురి అయ్యింది. USS అబ్రహం లింకన్ కూడా ఇరానియన్ మిసైల్ రేంజ్కి దూరంగా వెళ్ళిపోవడం అంటే ఇరాన్ ప్రతిఘటన శక్తి ఒక అద్భుతం అని చెప్పొచ్చు. కొన్ని షిప్పులు కూడా కోల్పోవడం అనేది ఇక్కడ జరిగింది. దీంతో పాటు ఇజ్రాయెల్ 1948 తర్వాత 80 సంవత్సరాల చరిత్రలోనే ఇజ్రాయెల్ అతిపెద్ద దాడికి మిసైల్ డ్రోన్ల అటాక్కి గురైంది. మొత్తం దాని యొక్క హజ్రత్తో ఈ జెరూసలేంలోని ప్రార్థనా స్థలాల్ని అటాక్ చేసేసింది ఇరాన్. దాంతోపాటు హైఫా, టెల్ అవీవ్, తర్వాత దాని యొక్క న్యూక్లియర్ రియాక్టర్ అయిన డిమోనా, అరాడ్ లాంటి మీద అటాక్ చేసింది. అంటే ఇజ్రాయెల్లో 90 లక్షల మంది పాపులేషన్లో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ స్టిల్ దే ఆర్ ఇన్ ద బంకర్స్ అనమాట. ఎప్పుడు సైరన్స్, బంకర్స్. ఇజ్రాయెల్లో మొత్తం తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆరో 1, ఆరో 2, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడం అనేది ఇక్కడ పెద్ద విశేషంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అమెరికా కూడా ఈ 20 యుద్ధ విమానాలు వీటితో పాటు థాడ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, ప్యాట్రాయిటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని లాస్ అవ్వడం, రాడార్ స్టేషన్ లాస్ అవ్వడం, అమెరికా 27 బేస్లో అటాక్లకు గురవడం, ఎంతో మంది అంటే ఇరాన్ చెప్పేది ఏంటంటే 700 దాకా అమెరికన్ సైన్యాన్ని చంపేసామంటుంది. కానీ అమెరికా మాత్రం అంత లేదు అని చెప్తుంది. కానీ చాలా వందల కొద్ది అమెరికన్ సైన్యం చనిపోయారని అయితే మనం చెప్పొచ్చు. దీంతో పాటు ఎక్కువ లాస్ ఎవరికి జరిగిందంటే యుద్ధంలో పాల్గొనకుండా అమెరికాకి కేవలం స్థావరాలు ఇచ్చిన గల్ఫ్ కంట్రీస్. మొత్తం చూస్తే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, కువైట్, ఒమన్, వీటితో పాటు ఇటు జోర్డాను, ఈ దేశాల్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ల మీద అది అటాక్ చేసినప్పుడు ఈ యొక్క క్యాపిటల్ ముఖ్యంగా రియాద్ అని, తర్వాత అరామ్కో ఆయిల్ రిఫైనరీ, వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ, తర్వాత ఖతార్లో LNG వరల్డ్స్ లార్జెస్ట్ రస్ లఫానీ టెర్మినల్ని, తర్వాత ఈ యొక్క పోర్టుల్ని ఇరాన్ మిసైల్స్, డ్రోన్ ద్వారా అటాక్ చేయడం జరిగింది. ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ ఈ టూరిస్ట్ సెంటర్స్, షాపింగ్ కాంప్లెక్స్లో హోటల్స్ ఉండే దుబాయ్ మాత్రం నిత్యం అటాక్లే, వందలాది డ్రోన్లు, వందలాది మిసైల్స్తో. ఈ బూర్జ్ ఖలీఫా అనేది హోటల్స్ అనేది ఫేమస్ హోటల్స్ ఇప్పుడు దుబాయ్ చూస్తే ఒక సమాధి స్థలమా అని అంటూ జనవాసాలు లేకుండా ఉండే పరిస్థితి ఈ రోజు దుబాయ్ ఉంది. అంటే దుబాయ్ ఎక్కువ నష్టపోయింది.
ఈ ఇరాన్ ఏం చెప్తుందంటే మీరు అమెరికాకి సపోర్ట్ చేయడం వల్లే మీ ఎయిర్ బేసిస్లు ఆర్మీ బేస్లు ఇవ్వడం వల్ల మిమ్మల్ని అటాక్ చేస్తున్నాం అంటూ ఇది చెప్తుందన్నమాట. అంటే ఏంటి, దీంతో పాటు ఈ గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయడం వల్ల ఈ గల్ఫ్ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోవడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, ఒక పక్కన ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గల్ఫ్ కంట్రీస్ 7 గల్ఫ్ కంట్రీస్, ఇటు పక్కన చూస్తే ఇరాన్. ఎవరికి ఎక్కువ నష్టం అంటే ఇద్దరూ కోల్పోయారు. ఇప్పుడు ఇరాన్ తన చరిత్రలోనే అతి ఎక్కువ లాసు, కానీ ఇటు ఇజ్రాయెల్ తన చరిత్రలోనే అతిపెద్ద లాసు. గల్ఫ్ కంట్రీస్ తమ చరిత్రలోనే ఒకేసారి మూకుమ్మడి దాడి ఇరాన్ నుంచి ఫేస్ చేయడం. అమెరికా కూడా వార్ నష్టాలనేవి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది అక్కడ లాస్ వచ్చింది. సో చాలా చాలా పాటు జరిగిందనమాట. అంటే ఏంటి, ఇది వీళ్ళకే లాసే వీళ్ళకే లాస్. యుద్ధం అంటేనే 2 పార్టీలకి ఎప్పుడు లాస్ ఉంటుంది. ఎవరు పూర్తిగా నష్టం లేకుండా గెలవడం అనేది అసంభవం అనమాట. అంటే గత 30 రోజుల యుద్ధ తంత్రాన్ని, ఆధునిక యుద్ధ తంత్రాన్ని అక్కడ మనం పరిశీలిస్తే 2 పార్టీలు చాలా తీవ్రంగా గాయపడడం, తీవ్రంగా నష్టపోవడం అనేది ఇక్కడ సంభవించింది అనేది ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం. మరి ఈ 30 రోజుల యుద్ధం తర్వాత ఎవరిది పైచేయి అనేది నన్ను ఈ క్వశ్చన్ మాత్రం చాలా జాగ్రత్త కూలంకషంగా మెటిక్యులస్గా గమనిస్తే మాత్రం నేనైతే ఒక్కటే చెప్తానండి, ఈ 30 రోజుల యుద్ధంలో ఇరాన్ది పూర్తిగా పై చేయి కనిపించడం. ఎంతటి లాస్ అయినా, లాస్ అనేది పక్కన పెడితే ఇటు లాస్. ఎందుకు ఇరాన్కి ఇంతటి పై చేయి ఎందుకు ఉందంటే, ఈ 30 రోజుల తర్వాత కూడా తన ప్రతిఘటన శక్తిని అలా ఉంచుకుని ఈ 30 రోజుల యుద్ధాన్ని అవసరమైతే ఇంకో 2-3 నెలల పాటు పొడిగించే ఒక పోరాట పటిమని ఇరాన్ ఉంచుకోవడమే దాని పై చేయి అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే యుద్ధాన్ని నెంబర్ 1 ఇరాన్ ఎందుకు పై చేయి అంటే, ఇరాన్ యుద్ధాన్ని ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక యుద్ధంగా మార్చేయడం నెంబర్ 1. ఇజ్రాయెల్ అమెరికాలు ఏంటంటే ఇరాన్ని 1 వారం రోజులు 2 వారాల్లో మొట్టమొదట అనుకున్నట్టు ఓడించలేకపోయాయి. కాబట్టి ఇరాన్ యుద్ధాన్ని దీర్ఘకాలిక యుద్ధం చేసింది. 30 రోజుల తర్వాత కూడా ఇది ఇప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఎక్కువ చర్చలు అనే మాట ట్రంప్ నుంచి వస్తాయి. ఇరాన్ ట్రంప్లనే ఈ యొక్క చర్చలు అనేది, పీస్ టాక్స్ అనేది పక్కన పెట్టడం అనేది ఇరాన్ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకుంటుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అది అంటే దీర్ఘకాలిక యుద్ధంగా మార్చడం వల్ల ఇరాన్ది పై చేయి. ఇక రెండోది ఏంటంటే, ఇరాన్ ఇంకొక విషయంలో పై చేయి ఏంటంటే, కేవలం ఇజ్రాయెల్ అమెరికాలే ఇరాన్తో యుద్ధం చేయడం లేదు. ఇరాన్ ఏం చేస్తుంది, మిగిలిన అన్ని గల్ఫ్ దేశాల మీద అటాక్ చేసి ఇది ఒక ప్రాంతీయ యుద్ధంగా మార్చేసింది. దీంతో పాటు హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసి ఇది ఒక ఆయిల్ని గ్యాస్ని ఆపేసి ఒక ప్రపంచ యుద్ధంగా, ప్రపంచానికి దుష్ఫలితాలు వచ్చే విధంగా ఒక ప్రపంచ యుద్ధంగా మార్చేసింది. ఎకనామికల్ వార్గా, రీజనల్ వార్గా మార్చేసింది. సో అమెరికా ఎయిర్ బేస్లు అన్నిటినీ అటాక్ చేయడం వల్ల అమెరికా చరిత్రలోనే ఎక్కువ ఎయిర్ బేస్లు ఒకేసారి అటాక్ గురవడం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అమెరికా కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అవ్వడం అనేది 3వ పరిణామం. ఈ విధంగా ఇరాన్ పై స్థాయి సంపాదించింది. హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ మూడో కారణం ఏంటంటే, హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ క్లోజ్ చేస్తే దాన్ని ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో ద సుప్రీం మిలిటరీ ఫోర్సెస్ అమెరికా ఉండడం, ఇది ఇరాన్కి ఎంతటి జోగ్రఫీని ఎంత ఆయుధంగా మార్చుకుందో చెప్పొచ్చు అనమాట. ఇది 3వ అతిపెద్ద కారణం. ఈ కారణంగా ఇరాన్దే పై చేయని చెప్పొచ్చు అనమాట. ఇక 4వ కారణం ఏంటంటే, ఈ అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా మద్దతు తగ్గడం, ఇరాన్కి ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు మద్దతు రావడం. ఎందుకు అంటే, ఈవెన్ అమెరికాలో కూడా ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నో కింగ్స్ ఫెస్టివల్ ఇది ప్రొటెస్టులు జరగడం అంటే అమెరికాకి మద్దతు అనేది పోతుంది. ఈవెన్ స్వదేశంలో కూడా పొలిటికల్ పార్టీస్లో కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అమెరికన్ కాంగ్రెస్ బడ్జెట్ నిధులు ఇచ్చే పరిస్థితిలో లేదు. అమెరికన్ ఆర్మీలో కూడా ఒక రకమైన అసంతృప్తి అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ కిల్లింగ్స్ ఎక్కువ అవడం వల్ల అనేది ఒకటి జరుగుతుంది. తర్వాత యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అటాక్ గురవడం, యుఎస్ఎస్ గెరాల్ ఆర్ఫోర్డ్ దాడికి గురవడం అంటే ఇరాన్ దగ్గర ఇంకా పోరాట పటిమ ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పటికీ 30 రోజులు. ఇక 5వ కారణం ఇరాన్ ఎందుకు పైచేయంటే, 30 రోజుల యుద్ధం తర్వాత కూడా ఇరాన్ ప్రతిఘటించే ఇరాన్లో ఉన్న ఈ సీక్రెట్ మిలిటరీ, సీక్రెట్ మిసైల్ కాంప్లెక్స్, సీక్రెట్ మిసైల్ సిటీల్ని, సీక్రెట్ డ్రోన్ సిటీల్ని, సీక్రెట్ డ్రోన్స్ని ఇజ్రాయెల్ అమెరికాలు నాశనం చేయలేకపోవడం, తద్వారా ఇరాన్ ఇప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా అటాక్ చేసే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం, ఇది 5వ అతిపెద్ద కారణం ఇరాన్ది పై చేయి. ఇక 6వ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ 30 రోజుల తర్వాత కూడా F-35 ఫైటర్స్ లాంటివి, తర్వాత ప్రిన్స్ సుల్తాన్ అక్కడ ఎయిర్ బేస్ మీద అటాక్ చేసి
అక్కడ యొక్క E-10 లాంటి అవాక్స్ ఫైటర్స్ను కూడా అటాక్ చేస్తుందంటే అక్కడ దానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత దాని దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ని ప్రయోగిస్తూ అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అన్నింటినీ నాశనం చేసింది. ఇది 7వ కారణం. ఇక 8వ కారణం 30 రోజుల యుద్ధంలో ఇప్పటికీ ఇరాన్దే పై చేయని చెప్పడానికి కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర ఇప్పటికీ కూడా ఇంకా వేల కొలది మిసైల్స్, ఒక 50,000 పైగా డ్రోన్లు ఉండడం, వాటిని ఎప్పటికప్పుడు తయారు చేసుకునే శక్తిని సంపాదించుకోవడం, ఇటు బ్రిక్స్ కంట్రీస్ అయినా ఇటు చైనా రష్యాల యొక్క సపోర్ట్ని అది సంపాదించడం, దాని నుంచి వెపన్స్ ఇవి పొందడం, ఇంటెలిజెన్స్ని పొందడం అనేది ఇరాన్ అనేది ఒక ఎడ్జ్ ఉంది అని చెప్తుంది. కానీ ఇక్కడ అమెరికా ఏంటంటే ఒక కాస్ట్లీ వార్ అనేది అమెరికాకి తయారవడం అనేది ఇక్కడ బిగ్ లాస్ అయింది. అంటే ఇప్పుడు యుద్ధం, అందువల్ల 30 రోజుల యుద్ధంలో పై స్థాయి ఎవరిది అని నన్ను అడిగితే మాత్రం కూలంకషంగా ఎవరైనా చెప్పవచ్చు. అంటే అసలు ఆఫ్టర్ ఇరాన్ అంటే 47 సంవత్సరాల పాటు ఆర్థిక ఆంక్షలకు లోబడి ఒక కడు పేదరికంగా తయారైన ఇరాన్ని 30 రోజులు అయిన తర్వాత కూడా అమెరికా ఇజ్రాయెల్ ఓడించలేకపోవడం అంటే అది ఇరాన్దే విజయం. పూర్తి విజయం అని అయితే నేను చెప్పలేను, అది విజయమే. 30 రోజుల తర్వాత కూడా ఇరాన్ ఇంకా యుద్ధం అంటూనే యుద్ధం చేయగలిగే సామర్థ్యాన్ని ఉండడం అంటే అది తిరుగులేని ముందు పై చేయిగా ఉందని చెప్పొచ్చు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ పీస్ డిస్కషన్ అంటూనే ఇంకా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు 30 రోజుల యుద్ధం తర్వాత యుద్ధం అంతమవుతుందా అంటే ఇప్పటికీ యుద్ధం ఆగేలాగా లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ రివెంజ్ తోటి ఉండడం, తర్వాత బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ని నాశనం చేసేయాలని ఉండడం, పీస్ టాక్స్ని ఇజ్రాయెల్ అడ్డగించడం అమెరికా ఒకవేళ వచ్చిన. ఇటువైపుని చూస్తే ఇరాన్ ఏంటంటే మిస్ ట్రస్ట్ అనమాట. అమెరికన్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహుతో పీస్ డిస్కషన్కి వెళ్ళడం అంటే మళ్ళీ మోసపోవడమే, మళ్ళీ బ్యాక్ స్టాప్ తనకు తాను తీసుకోవడమే. అలాగే చరిత్రలో జరిగింది కాబట్టి అంతకుముందు. ఇప్పుడు అవి వద్దు అని వీళ్ళిద్దరి మధ్య నమ్మకం లేదు పీస్ డిస్కషన్కి. మళ్ళీ పాకిస్తాన్ పీస్ డిస్కషన్, పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, అది సరిపోవడం లేదు దాని పవర్. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని వారాల పాటు ఆగే అవకాశం లేదు. అలా అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద గెలిచేస్తాయంటే హైలీ ఇంపాసిబుల్. నేను ఒకటే చెప్తున్నానండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోకపోవచ్చు, కానీ ఇరాన్ మాత్రం ఓడించలేదు. నేను ఎప్పుడు చెప్తా ఇరాన్ అనేది జోగ్రఫీ, దాని యొక్క పాపులేషన్ స్ట్రెంగ్త్, దాని యొక్క శక్తిని ఆ ఏరియాలో ఓడించడం అనేది అసంభవం. కాబట్టి ఇరాన్ను నాశనం అవుద్ది, కానీ ఇరాన్ను ఓడించడం అసంభవం. కానీ ఇటు పక్కన అమెరికా ఇజ్రాయెల్ని ఇరాన్ ఓడించలేదు, కానీ అవి ఇరాన్ని గెలవలేవు. అంటే ఎవరు గెలిచినట్టు ఫైనల్గా? ఇరానే గెలిచినట్టు. ఆ ప్రాంతంలో అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోవు, కానీ దాన్ని గెలుపుకోలేక అవి వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తాయి. అది వారమా, 2 వారాలా, 3 వారాలా జరిగే తంతు ఇదే. ఈ లోపు ఎంటైర్ గ్లోబ్లో ఇప్పుడు హౌతీస్ యుద్ధంలోకి రావడం వల్ల బాబ్ ఎల్ మనాబ్ని కూడా క్లోజ్ చేయడం వల్ల, ఈ సూయజ్ కెనాల్ క్లోజ్ అవ్వడం వల్ల ఈ ఆయిల్ షాక్ అనేది ఇంకా పెద్దదవుతుంది. ఏది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పినట్టు. దీంతో ఇంటర్నేషనల్లీ ట్రంప్ మీద ప్రెజర్ రావడం, ట్రంప్ మీద అక్కడ నో కింగ్స్ ఫెస్టివల్ ప్రొటెస్ట్లు అనేది అక్కడ ప్రెజర్ రావడం వల్ల ట్రంపే ఒకానొక రోజు సడన్గా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఈ వెనక్కి తగ్గితే ఇరాన్ యుద్ధం ఆపదు. కాబట్టి దీంతో ఎట్టి పరిస్థితుల్లో పీస్ డీల్ దాన్ని పెట్టిన కండిషన్లు చాలా వరకు ఒప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చాలా కీలక పాత్ర వహించే దేశాలు 3 దేశాలు, 2 దేశాలు అని చెప్పవచ్చు. ఒకటి రష్యా, 2 ఇండియా. ఈ 2 రంగంలో దిగితేనే ఇక్కడ యుద్ధం అనేది పీస్ డీల్ కుదిరే అవకాశం ఉంది. పాకిస్తాన్ ద్వారా అవ్వదు. కాబట్టి యుద్ధం ఇంకా 2 నుంచి 3 వారాలు, ఇంకొక నెల పాటు యుద్ధం కొనసాగే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ 1 నెల తర్వాత కూడా నేను ముందే చెప్తున్నా, ఇరాన్ని ఓడించడం అసంభవం. కానీ అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోవు, కానీ అవి వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి అనేది ఇక్కడ దాపుడిస్తుంది.